వెల్కమ్ టు సైరా మీడియా. ఈరోజు వెంకటగిరిలో సంజయ్ గౌడ్ గారు ఎక్స్ కార్పొరేటర్ బీఆర్ఎస్ నుంచి మనకి కాంగ్రెస్లోకి అయితే జాయిన్ అయ్యారు. ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అయితే భారీ ర్యాలీతో అయితే కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అసలు ఎందుకు బీఆర్ఎస్ని వదిలిపెట్టి కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడానికి కారణాలు ఏంటి, అసలు ఏమైంది అనేది తెలుసుకుందాం. అయితే ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అయితే మీరు బీఆర్ఎస్ పార్టీలో మీరు ఎక్స్ కార్పొరేటర్గా ఉన్నారు. అయితే మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? ఈరోజు మరి చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఒక డౌట్. మరి జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రావడము, మరి వీరు పార్టీలో నుంచి టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి రావడము, ఎన్నిక ఉందనుకొని జాయిన్ అవుతున్నారని చెప్పేసి అని పబ్లిక్లో ఒక టాక్ నడుస్తుంది జనరల్గా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే విచిత్రంగా, జూబ్లీ హిల్స్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు, మొన్ననే మీరు చూసినట్టయితే రేషన్ కార్డులు, సన్నబియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు చూసి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో మా అంతలో మేము ఇది అంతా కూడా పబ్లిక్ ఎవరైతే ఈరోజు మా ఎంబడి కాంగ్రెస్ పార్టీకి గాంధీ భవన్కి వచ్చి జాయిన్ అయినారో స్వచ్ఛందంగా ప్రతి ఒక్క యువకులు ఈరోజు బార్డర్లో సోల్జర్ లాగా ఎట్లయితే ఉంటారో వాళ్ళందరూ వాలంటరీగా వచ్చి ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రాబోయే ఇప్పుడు ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. చాలామందికి ఒక అపోహ వస్తుంది, ఇది సిట్టింగ్ స్థానము, సిట్టింగ్ కైవసం చేసుకోబోతా ఉందని చెప్పేసి అని అనుకుంటున్నారు చాలామంది, అపోహ అది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఏవైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, స్కీములు కావచ్చు, అన్నీ కూడా చూసి ఇక్కడ ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో మాకు క్లియర్గా తెలిసిపోతుంది, ఇక్కడ విన్నింగ్ కాబోతా ఉన్నాం జూబ్లీ హిల్స్లో. ఇప్పుడు మేము చేసే కష్టం, మా పోరాటం అంతా కూడా కేవలం మెజారిటీ దిశగానే, మాకు ఎదురు లేదు ఇక్కడ. మేము అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత వేలాది మందిగా తరలి రావడం కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము చేరడం జరిగింది అందరం కూడా. అయితే మీరు పార్టీ మారడం బాగానే ఉంది, కానీ ఇక్కడ మనకి ఇంత భారీ ఎత్తున ర్యాలీ చేశారు. ఒక ఎమ్మెల్యే కూడా ఇంత భారీ ఎత్తున ర్యాలీ చేయలేడేమో నాకు తెలిసి. అంటే ప్రజలకి మీరు ఏం చెప్తున్నట్టు ఈ ర్యాలీతో? మేము ఇక్కడ గత 38 సంవత్సరాల నుంచి మేము పుట్టింది ఇక్కడ, మా ఈ వెంకటగిరిలో, మా యూసుఫ్గూడలో మేము పుట్టింది ఇక్కడ, మేము పెరిగింది ఇక్కడ, మేము చదువుకుంది ఇక్కడ, మేము ఉద్యోగాలు చేసింది ఇక్కడ. మమ్మల్ని ప్రజలు ఇక్కడ ఫస్ట్ టైం మేము కంటెస్ట్ చేయగానే మాకు భారీ మెజారిటీ ఇచ్చి ఈరోజు ఆ రోజు టీఆర్ఎస్లో పార్టీకి చూడకుండా మరి పర్సన్ని చూసి, ఒక వ్యక్తిత్వంని చూసి, ఒక ఎడ్యుకేటెడ్, నేను ఎంబీఏ ఫైనాన్స్, నేను ఉస్మానియా యూనివర్సిటీలో నేను సెకండ్ టాపర్ నేను, అట్లాంటి ఒక చదువుకున్న వ్యక్తిని చూసి ఈరోజు మమ్మల్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏదైతే ప్రభుత్వము మేము ఏవైతే ఇక్కడ ప్రజల్లో హామీ ఇచ్చామో, ఇక్కడ లోకల్గా ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేకపోయాము మేము ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో. సో మేము ఇచ్చిన హామీలు నెరవేరకపోయేసరికి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇదంతా కూడా, ఈ వీళ్ళు ఏదైతే మన ప్రభుత్వం ఏదైతే స్కీములు సంక్షేమ పథకాలు చేస్తున్నారో దానికి ఆకర్షితులై ప్రజలు వందలు వేలాదిగా వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. దాన్ని మేము చాలా ఘనంగా సంతోషంగా మేము ఒక పండగ వాతావరణంలో ఈరోజు అందరం కూడా మేము మొబిలైజ్ అయ్యి వెళ్ళి మేము అక్కడ గాంధీ భవన్లో పార్టీలో చేయడం జరిగింది. మేమందరం కూడా రాబోయే ఎన్నికలు కావచ్చు, పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజల్లో నిత్యం ఉండి మరి వారందరికీ కూడా మేము కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. కాబోయే ముందుండే ఎలక్షన్లో కూడా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కానీ పార్టీ మా మీద ఏదైతే పార్టీ మాకు బాధ్యత అప్పచెప్తుందో ఆ బాధ్యత తూచా తప్పకుండా ఆఖరి వరకు మేము పోరాటం చేసి మేము ముందుంటాం ఈ కాంగ్రెస్ పార్టీలో. అయితే మీరు స్వచ్ఛందంగా వచ్చారు అని చెప్తున్నారు సార్ చాలామంది నాయకులు కాంగ్రెస్లోకి. కానీ కాంగ్రెస్ కక్షపూరితంగా బీఆర్ఎస్ని ఒక బలహీన పార్టీగా చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులందరినీ లాక్కుంటున్నారు అనే విమర్శలు అయితే బయట ఉన్నాయి. దానికి మీరేమంటారు? ఇప్పుడు గతంలో కేటీఆర్ గారు అసెంబ్లీ చర్చ జరుగుతున్న సమయంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమన్నారు, మీరు నలుగురు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేరు, మీరు 4 కోట్ల తెలంగాణ ప్రజలకి మీరు ప్రభుత్వం ఎట్లా నడిపిస్తారని చెప్పి ఒక మాట క్వశ్చన్ రేజ్ చేశారు. కానీ విధి చాలా తొందరగా మనం చేసుకున్న కర్మలు అనేది మన ముందుంటుంది. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 ఏళ్ళు అయింది,
మరి అదే పార్టీలో అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి వాళ్ళ ఇంట నలుగురే రోజు ఒక దగ్గర కూర్చొని మాట్లాడలేని పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళ కుటుంబంలోనే ఫస్ట్ వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తర్వాత వాళ్ళన్న నలుగురు మీరు ఒక్క దగ్గర కూర్చోలేరన్నారు. ఈరోజు నలుగురు కాదు 4 కోట్ల ప్రజలకి మేము కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ అండగా ఉండి సంక్షేమ పథకాలు పుష్కలంగా అన్నీ కూడా మాకు చేసి పెడతాం. కానీ ఈరోజు అన్న వాళ్ళ ఇంట్లో గొడవలు, విభేదాలు, కొట్లాటలు, పంచాయతీలు వాళ్ళ ఇంట్లో వాళ్ళే చూసుకోలేకపోతున్నారు. ఇంకా ప్రజల దగ్గరికి ఏమొస్తారు? కావాలంటే మాలాంటి నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇది ఇంకా ఇలా కాదు కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంటుందో దాంతో ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ప్రజలకి ఏ విధమైన వసతులు కల్పించాలనుకుంటున్నారు? ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? అసలు ఇప్పుడు నేను కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా వర్షం పడితే, గ్రేటర్ హైదరాబాద్లో వర్షం పడితే ఫస్ట్గా నాలాలు, వాటర్ ఏవైతే పిట్స్ ఉంటాయో, డ్రైన్స్ ఉంటాయో, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫస్ట్ పొంగడం స్టార్ట్ అవుతాయి. ఒక 2 నుంచి 3 ఫీట్ల వరకు నీళ్ళు వస్తాయి, బండ్లు కొట్టుకుపోతాయి. దాని తర్వాత మనుషులు కూడా కొట్టుకుపోయిన రోజులు చాలా వరకు ఉన్నాయి. నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు చాలాసార్లు వినతి పత్రం ఇచ్చాను. నేను ఇక్కడ ప్రజలు సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, దయచేసి మీరు ఇక్కడ ఈ ఏవైతే వర్షం నీటి కాలువలు ఏర్పాటు ఉన్నాయో పాతేవి గత 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు రాను జనాభా పెరిగిపోయింది, వర్షాలు పెరిగినాయి, మొత్తం అన్ని సీసీ రోడ్లు అయినాయి కాబట్టి ఇబ్బంది కాకుండా మాకు రెయిన్ వాటర్ ఏవైతే ఉందో డ్రైన్స్ పెద్దగా వేయమని చెప్పి చాలాసార్లు మేము మొరపెట్టుకున్నాం. కౌన్సిల్లో కావచ్చు, మేయర్ గారు కావచ్చు, కమిషనర్ కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు. చూడనట్టుగా వెళ్ళిపోయారు, సమస్యలు అట్లే ఉండిపోయినాయి. కాబట్టి ఇవన్నీ మాకు అర్థమైపోయింది, ఈ పార్టీలో ఉంటే చాలా కష్టము జరగదు. ఇది ఏదైతే ఇప్పుడు ఏర్పాటు ఏదైతే ఉందో ప్రజల ప్రభుత్వము అదైతేనే ఖచ్చితంగా ఇవన్నీ కూడా సమస్యలు తీరుతాయి. ఈ సమస్యలు తీరిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉంటారు. రాబోయే ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ, లేకపోతే మళ్ళీ ఏదైనా కావచ్చు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా ముందుకు రావడానికి చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలకి ఏ విధమైన వసతులు కల్పించలేకపోయాను, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. ఇక్కడున్న వసతులు కానీ, ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ గురించి కానీ, దేని గురించి నేను చెప్పినా పట్టించుకోలేదు. అందుకే అసమ్మతితో నేను కాంగ్రెస్లో అయితే జాయిన్ అయ్యాను అని చెప్తున్నారు సంజయ్ గౌడ్ గారు.